అలాగే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టీఎస్ఐ సెట్ 2024 సంబంధించి ట్యూషన్ ఫీ పేమెంట్ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసేటప్పుడు మీరైతే ఈ యొక్క 3 మిస్టేక్స్ అయితే చేయమాకండి. చాలామంది స్టూడెంట్స్ అయితే ఈ యొక్క 3 మిస్టేక్స్ అయితే చేస్తూ ఉంటారు. అలాగే ఈ యొక్క టీఎస్ఐ సెట్ నుంచి అయితే ఫుల్ ఆన్సర్ అయితే నేనైతే ఇస్తాను. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీళ్ళైతే ఫాలో అవుతాయి. కానీ ఈ యొక్క వీడియో అయితే ఇంట్రెస్ట్ తీసుకుంటే కంప్లీట్ అయితే చుట్టూ అయితే ట్రై చేయండి. అలాగే ప్రతి ఒక్క లైక్ చేయండి. లైక్ చేస్తే మీలాంటి ఎంతమంది స్టూడెంట్స్కి అయితే యూజ్ అయితే అవటం జరిగింది. ఇక మెయిన్గా టాపిక్ వస్తే ఫస్ట్ స్టెప్ వచ్చేసి మీరు అనేది పేమెంట్ చేసేటప్పుడు అయితే బ్యాక్ అయితే రామాకండి. ఎందుకంటే కొంచెం సర్వర్ బిజీ ఉండటం వల్ల లేకపోతే మీ యొక్క మొబైల్ ఇంటర్నెట్ వల్ల కొంచెం అంటే కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే టైం అయితే పట్టవచ్చు. కాబట్టి మీరైతే పేమెంట్ అయినంత అంటే సక్సెస్ఫుల్ అయినంత మటుకైతే మీరైతే వెయిట్ చేయండి. మీ యొక్క పేమెంట్ సక్సెస్ఫుల్ అయిన తర్వాతే మీ యొక్క పేమెంట్ ఏదైతే ఉందో మీ యొక్క పేమెంట్ అనేది సక్సెస్ఫుల్ అయిన తర్వాతే మీరైతే బ్యాక్ అయితే రండి. ఎందుకంటే మీ యొక్క సక్సెస్ఫుల్ కాకుండా మీరు బ్యాక్ వస్తే ఆ యొక్క పేమెంట్ ఫెయిల్ కావచ్చు. ప్లస్ మీ యొక్క ఏదైతే మనీ అయితే మీరు పే అయితే చేస్తారో ఆ మనీ కానీ మీ యొక్క అకౌంట్లో నుంచి అయితే కట్ అయితే అవటం జరిగింది. కాబట్టి మీ యొక్క ఏదైతే మనీ పే చేసినప్పుడు మీ యొక్క మనీ అనేది పూర్తి సక్సెస్ఫుల్ అయిన తర్వాతే మీరైతే బ్యాక్ అయితే రండి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఒకవేళ మీరు బ్యాక్ వచ్చినా ఆ యొక్క మనీ అనేది కట్టినా మీకు మళ్ళీ అంటే రిఫండ్ అయితే కంపల్సరీ అయితే, కానీ రిఫండ్ వచ్చే కొంచెం టైం అయితే పట్టవచ్చు. కాబట్టి మీకైతే కంపల్సరీ అయితే మీ యొక్క మనీ అయితే ఏమైనా మిస్టేక్ కట్టైనా కానీ వాళ్ళైతే మీకైతే రిఫండ్ అయితే మీరు ఏదైతే అకౌంట్తో మీరైతే పేమెంట్ చేశారో ఆ యొక్క అకౌంట్కి అయితే మీ రిఫండ్ అయితే చేయటం జరిగింది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ట్యూషన్ ఫీ అని పే చేసేటప్పుడు మీరు ఏదైతే ట్యూషన్ ఫీ మీకు వచ్చిన కాలేజ్కి ట్యూషన్ ఫీ అయితే పే చేస్తారో ఆ యొక్క ట్యూషన్ ఫీ పే చేసేటప్పుడు మీ యొక్క కార్డ్స్తో మీ యొక్క ఓన్ కార్డ్స్ లేకపోతే మీ యొక్క రిలేటివ్స్ కార్డ్స్తో ఈ యొక్క ట్యూషన్ ఫీ అంటే మీ యొక్క రిలేటివ్ కార్డ్స్ నెట్ బ్యాంకింగ్ మీ యొక్క రిలేటివ్స్ ద్వారా అయితే మీరు అయితే ఇవ్వండి. ఎందుకంటే మీ యొక్క ఓన్ కార్డ్స్ లేకపోతే మీ యొక్క ఫాదర్ ఆర్ మదర్ మీ యొక్క బ్రదర్స్ ఎవరైతే ఉంటారో మీ యొక్క తెలిసిన వాళ్ళ కార్డ్స్ అయితే లేకపోతే మీకు తెలిసిన వాళ్ళ నెట్ బ్యాంకింగ్ ద్వారా అయితే ఈ యొక్క మనీ అయితే పే చేయండి. ఎందుకంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ యొక్క ఫస్ట్ ఫేజ్లో వచ్చిన 60,000 అయితే మీరైతే పే చేయాలి ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్కి. నెక్స్ట్ మీ సెకండ్ ఫేజ్కి పార్టిసిపేట్ చేశారనుకోండి, మీకు సెకండ్ ఫేజ్లో సీట్ అయితే వచ్చి ఆ యొక్క సెకండ్ ఫేజ్లో వచ్చిన సీట్కి 55,000 అనే సీట్కి అనేది పే చేయాలనుకోండి. అంటే ఈ యొక్క మనీ అయితే ఇటు రిఫండ్ అయితే అవటం జరిగింది. ఇటు రిఫండ్ అయ్యేటప్పుడు మీకు ఇక్కడ ఈ యొక్క 60,000 నుంచి 50,000 అయితే ఇక్కడ కట్ అయిపోతుంది. ఇంకా 5,000 అయితే మిగలటం జరిగింది. ఆ యొక్క 5,000 అనేది మీరు ఫస్ట్లో ఇప్పుడు ఏ క్రెడిట్ కార్డ్ ఆర్ నెట్ బ్యాంక్ ఏ బ్యాంక్తో చేశారో ఆ యొక్క బ్యాంక్ అయితే రిఫండ్ అయితే ఆ యొక్క 5,000 ఏదైతే ఉన్నాయో ఆ యొక్క 5,000 అయితే రిఫండ్ అయితే అవటం జరిగింది. అందువల్ల మీరైతే ఈ యొక్క పేమెంట్ చేసేటప్పుడు మీ యొక్క రిలేటివ్స్ ఆర్ మీ యొక్క ఫాదర్స్ లేదా మీ యొక్క బ్రదర్స్ ఎవరైతే ఉంటారో మీకు తెలిసిన వాళ్ళు కార్డ్స్ ఆర్ నెట్ బ్యాంకింగ్ ద్వారా అయితే చేయండి. ఇంటర్నెట్ షాప్కి వెళ్తే ఎందుకంటే మీకు అక్కడ ఇంటర్నెట్ షాప్కి వెళ్ళినా బెటర్, కానీ మీకు ఏమైనా రిఫండ్ అనే మనీ వస్తే వాళ్ళకి ఆ యొక్క వాళ్ళ అకౌంట్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క అకౌంట్లో అయితే పట్టడం జరిగింది. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి మీ యొక్క చాలా మంది స్టూడెంట్స్ ఏంటంటే అలాట్మెంట్ ఇన్ పేమెంట్ అయిపోయిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ అయిపోయిన తర్వాత అలాట్మెంట్ అండ్ జాయినింగ్ రిపోర్ట్ అయితే చాలా మంది అయితే ప్రింటింగ్ అయితే తీసుకోరు. ప్రతి ఒక్కరు అయితే జాయినింగ్ రిపోర్ట్ అండ్ అలాట్మెంట్ ఆర్డర్ అండ్ ట్రాన్సాక్షన్ రిసిప్ట్ అయితే ఉంటుంది. ట్రాన్సాక్షన్ రిసిప్ట్ అంటే మీరు ఫీ పే చేసినట్టయితే ఒక ట్రాన్సాక్షన్ రిసిప్ట్ అయితే ఉంటుంది. ఈ యొక్క 3 అయితే కంపల్సరీ అయితే తీసుకోండి. ఫస్ట్ వన్ వచ్చేసి అలాట్మెంట్ ఆర్డర్, ఫస్ట్ వన్ వచ్చేసి అలాట్మెంట్ ఆర్డర్, సెకండ్ వన్ వచ్చేసి జాయినింగ్ రిపోర్ట్ అండ్ థర్డ్ వన్ వచ్చేసి మీ యొక్క ట్రాన్సాక్షన్ రిసిప్ట్. ఈ యొక్క 3 అయితే చాలా ఇంపార్టెంట్. మీకు ఏదైతే కౌన్సిలింగ్ జరిగిందో మీ యొక్క కాలేజీలో రిపోర్టింగ్ ఇచ్చేస్తారు. ఆ యొక్క రిపోర్టింగ్ చేసేటప్పుడు మెయిన్గా చూసేది మీ యొక్క అలాట్మెంట్ ఆర్డర్ అండ్ జాయినింగ్ రిపోర్ట్ అండ్ ట్రాన్సాక్షన్ రిసిప్ట్ అయితే కంపల్సరీ అయితే చెక్ చేస్తారు. ఈ యొక్క 3 మిస్టేక్స్ అయితే మీరు చేయమాకండి. 3 మిస్టేక్స్ అయితే చేయకుండా ఉంటే మీకు సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ ట్యూషన్ ఫీ అయితే సక్సెస్ఫుల్ అయితే కంప్లీట్ అయితే అవడం జరిగింది. ఇది వీడియో నచ్చినట్టయితే కంపల్సరీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి మంచి కోసం మన ఛానల్ ఫాలో అవుతాయండి. మీకు ఇంకా డౌట్స్ ఉంటే కంపల్సరీ కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇచ్చేయండి.